క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు మనకు తోడు ఉంది, మనతో ఉండి ఎంతో క్రమశిక్షణగా ఆరాధన జరగటానికి దేవుడు కృపించాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాము, నేర్చుకున్నాము. వివరణ కర్ర దగ్గరే ఉంది. సరే, 100వ కీర్తన గ్రంథం 100వ కీర్తన. అందరం ఒకసారి చదువుదాము. నేను చెప్తాను, నాతో పాటు మాటలు చెప్పండి. సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు, సంతోషముతో యెహోవాను సేవించుడు. ఉత్సాహ గానం చేయుచు సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు. కీర్తనలు పాడుచు ఆయన ఆభరణంలో ప్రవేశించుడు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. వాస్తవానికి లేఖనాలు ఈ టెన్షన్ వల్ల, ఒత్తిడి వల్ల ప్రిపేర్ అయ్యే అది కూడా లేకుండా పోయింది. ప్రభుని అడిగా నేను సహాయం చేయమని. ఈ 5 వచనాల్లోంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం కొద్ది నిమిషాల పాటు. ఇది స్తుతి అర్పణ కీర్తన. ఈ కీర్తన ఇది స్తుతి అర్పణ కీర్తన. స్తుతిని అర్పించడం. అర్పించడం అంటే ఇవ్వడం. స్తుతి అంటే పొగడడం, గొప్ప చేయడం, మహిమపరచటం, దేవుణ్ణి గురించి గొప్పగా చెప్పటం. సహజంగా మన జీవితంలో ఎవరైనా మేలులు చేశారనుకోండి, మీకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, అతని గురించి మనం గొప్పగా చెప్తాం, అనేకులకు గొప్పగా చెబుతూ ఉంటాం. అలాగే దేవుణ్ణి, ఆయన చేసిన మేలులను, ఆయనను మన జీవితంలో ఆయనకు మనము స్తుతి అర్పణ చేయాలి. ఏం చేయాలి? స్తుతి అర్పణను మనం ఆయనకు చేయాలి. స్తుతిని ఆయనకే చెందనివ్వాలి. ఇది మంచిది. మనకు జీవితంలో మనకి ఏది మంచిది అని అంటే స్తుతిని అర్పించడమే మంచిది. 92వ కీర్తన చెప్తాడు, స్తుతి చేయుట మంచిది, ప్రచురించుట మంచిది, కీర్తించుట మంచిది. ఎవరైనా ఇది మంచిది చెయ్యండి అని చెప్తే అది మనం చేస్తాం, అవునా కదా? ఇది మంచిది, ఇది చెయ్యండి అని చెప్తే అది మనం చేస్తాం. ఇల్లు కట్టుకునేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా కార్యక్రమాన్ని మన గృహంలో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇలా మనం ఏదైనా మన గృహాల్లో కొత్తగా మనం ఏదైనా చేసుకుంటున్నప్పుడు, ఏదైనా చెయ్యండి ఇది మంచిది అని చెప్తే వాటిని మనం తప్పకుండా వ్రతం చెయ్యండి మంచిది, ఉపవాసం ఉండండి మంచిది, లేకపోతే అన్నదానం చేయండి మంచిది అని సహజంగా లోకస్తులు మనకి చెప్తూ ఉంటారు. ఆ మంచి వాటిని మనం ఎంతో చేస్తూ ఉంటాం. ఒక 92వ కీర్తనలోనే కాదు, 32వ కీర్తనలో అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. శోభస్కరము అని అంటే ఆ మంచిది అని అర్థం. అంటే యథార్థవంతులకు ఉండే లక్షణం ఏంటి అని అంటే స్తుతించడం. ఎవరిని స్తుతించడం? దేవుణ్ణి స్తుతించడం.
స్తుతించడం అంటే ఏంటి? నేను ఇలా ఉన్నాను అంటే కారణం దేవుడే. అది ఆ కృతజ్ఞత కలిగి ఉండడం. ఆ కృతజ్ఞతను మేలు చేసేంత వరకేమో దేవుణ్ణడిగి, మేలు పొందిన తర్వాత అసలు ఆయన ఎవరో తెలీదన్నట్టు ఉండడం స్తుతి కాదు. ఆయన ఎవరో తెలీదన్నట్టు ఉండడం స్తుతి కాదు. మనం మేలులు పొందిన తర్వాత కూడా ఇది నేను కలిగి ఉన్నాను అనంటే అది దేవుని కృప, దేవుని సహాయం, దేవుడు నాకిచ్చాడు, దేవుడు నాకు చేశాడు, దేవుని వలన ఇది నేను కలిగి ఉన్నాను అని ఒప్పుకోగలగటమే స్తుతి. అని ఒప్పుకోగలగడమే స్తుతి. అది మనం చెప్పాలి. అది మనం చెప్పాలి. మందిరం కట్టడానికి దావీదు కొన్ని అర్పణలు అడుగుతాడు. అర్పణల గురించి చెప్తాడు. దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. 29వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఏంటది? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రము. అంటే అర్పణను ఇచ్చేటప్పుడు కూడా ఆ సామర్థ్యం ఉంది కదా, ఇచ్చే సామర్థ్యం, అది కూడా నాది కాదు. అది కూడా నాది కాదు. ఆ సామర్థ్యం నాకెక్కడది, నేను ఎంతటి వాడను అని అంటాడు దావీదు. ఆ సామర్థ్యం నాకెక్కడది, నేను ఎంత మాత్రపు, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తము నీ వలననే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఎవరిదంట అది? దేవుని స్వసంపాద్యము, మంది కాదది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 100 రూపాయలు తీసుకొని వచ్చి కానికేసి, ఇది నేను సంపాదించాను, ఇది నాది, నేను నీకు ఇస్తున్నాను అనే ఒపీనియన్తో మనం ఏదైనా దేవుని సన్నిధిలో మనం చేసామనుకోండి, అసలు 100 రూపాయలు నీకు ఎక్కడది? అంతే కదా. మీరెంతో మంది దగ్గర పనిచేసి ఉంటారు. పని చేసిన తర్వాత జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టినోళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? యేసుక్రీస్తు శిష్యులకు ఒక మాట చెప్తాడు, అది మీకు కూడా మనకు కూడా బాగుంటుంది అన్నమాట. పిచ్చుకలు కొంత విలువ కమ్మబడతాయి అంట. అవునా కదా? మీరు పిచ్చుకల్ని కొంటారు కదా, డబ్బులిచ్చి మీరు పిచ్చుకల్ని కొంటారు. అయినను దేవుడు సెలవు ఇవ్వకుండా ఆ 2 పిచ్చుకల్లో ఒకటి కూడా చచ్చిపోదు అని అంటాడు. ఆ మాట మీకు అర్థమైందా? మీరు బలి ఇద్దామనో తిందామనో మీరు కొంటారు, కానీ దేవుడు సెలవు ఇవ్వకుండా తినడానికి అది అవదు. అది నీ నోటి దాకా వెళ్ళదు. దేవుడు సెలవిస్తేనే అది నీకు దక్కుతుంది, అది నీకు దొరుకుతుంది. పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా మీరు అంటాడు. హల్లెలూయా. నేను కోదాడలో పనిచేశా. దాదాపు 15,000 30,000 నాకు వస్తాయి. అడిగాను, వదిలేశాను. ఇవ్వలేదు వాడు. ఎంతో కష్టపడి పనిచేశాను. మన ఊరిలో కూడా ఉన్నాడు టాకింగ్ మేస్త్రి. వాడంతే, పని చేయించుకున్నట్టు డబ్బులు ఇవ్వాల. అవునా కదా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు స్తుతి అర్పణ గీతాన్ని మనం చదువుతున్నాం, నేర్చుకోబోతా ఉంటున్నాం. 100వ కీర్తన స్తుతి అర్పణ గీతం. దేవునికి నీవు ఇచ్చిన, చేసిన, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికి చేసిన, అది ఎలాగుండాలి అనేది ఈ కీర్తన చెప్తా ఉంది. అది ఎలాగుండాలి అనేటువంటిది ఈ కీర్తనకారుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా.
ఇచ్చే సామర్థ్యం దేవుని వలనే మనకు కలిగింది. దేవుని స్వసంపాద్యంలో నుంచే నేను తీసుకొని వచ్చాను తప్ప, నీవు నాకు ఇచ్చిన దాన్నే తిరిగి నేను తీసుకొని వచ్చి చేశానే తప్ప, ఇది నా సామర్థ్యం కాదు, నాది కూడా కాదు. అది ఒప్పుకోగలగటమే స్థుతి. అది ఒప్పుకోగలగడమే స్థుతి. ఇది నా రక్తం, ఇది నా చెమట, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నాది నాది ఓన్ చేసుకుంటాం మనం, అనగదా సొంతం చేసుకుంటాం మనం. ఏది నీది కాదు. నువ్వు పుట్టించావా? గులాబీ పువ్వు నువ్వు పుట్టించావా? నువ్వు పుట్టించలేదుగా, మరి నీది ఎలా అవుతుంది? నీ కొడుకు నీ గర్భాన్ని పుట్టాడు కాబట్టి నా కొడుకు అంటాక బాగుంది, అవునా కదా? నువ్వు పుట్టించని వస్తువుని నీది అని నువ్వు ఇది ఎవరికి దక్కటానికి వీల్లేదని స్వార్థం చూపించడానికి వీలు లేదు కదా మిత్రులారా. అది మనం నేర్చుకోబోతున్నాం. స్తుతి అర్పణ మన జీవితంలో దశలోనిలకు రాసిన పత్రిక, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి దశలోనిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు. ఎన్ని విషయాల్లో చెల్లించాలి? ప్రతి విషయం. ఒక విషయంలో కాదు. యు ఆర్ ఏబుల్ టు ఈట్. నువ్వు తినగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, వస్త్రాన్ని కొనుక్కోగలుగుతున్నావు, అవునా? పశువుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నావు, వ్యవసాయం చేసుకోగలుగుతున్నావు, ఇవన్నీ చేయగలుగుతున్నావు, ఇన్ని పనులు నువ్వు చేయగలుగుతున్నావు. కాబట్టి ఇన్ని విషయాల్లో నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హీబ్రూ భాషలో అక్కడ చదివినప్పుడు పదాలు ఏం చెప్పాడు అని అంటే, అలా చెయ్యడం నీకు మంచిది. ఎవరికి మంచిది అది? దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరికి మంచిది? చెల్లించే నీకు మంచిది. చెల్లించే నీకేంటది? మంచిది. ఈశాన్య మూల కిటికీ ఉండకూడదు, అది చెడ్డది అని చెప్పగానే పీకేట్లా, అవునా కదా? ఆ కిటికీ గుమ్మం ఎదురుగా దాని పేరేంటి, అల్మర ఉండాలి, అది మంచిది అని చెప్తే నువ్వు కట్టట్లా, అవునా కాదా? మనుషులు చెప్పిన వాటిని చేయడానికి సందేహాలు ఉండటంలా, మనుషులు చెప్పింది చేయడానికి ఏముండటం లేదు, డౌట్స్ ఏమీ లేవు, అనుమానాలు ఏమీ కూడాను లేవు. ప్రభు అంటాడు ఈ మాట, కళ్ళారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి నా వలన స్వస్థత పొందకుండా ఉండునట్లు వారి హృదయము కొవ్వింది. ఇంకో మాట అంటాడు యేసుక్రీస్తు, జ్ఞాపకం చేస్తాడు పాత నిబంధనలో ఉన్న వాక్యం అది. మనుషులు కల్పించు పద్ధతులను, ఆచారములను దైవోపదేశములుగా, వీటిని మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఆచారాలను ఎలా భావిస్తున్నారంట? దైవ ఉపదేశములుగా. ఇవి దేవుని ఉపదేశాలు. ఆయన ఎవరో ఆయన చెప్పాడు, బైబిల్లో వాస్తు లేదా? వాస్తు ఏడ ఉంది బైబిల్లోని? ఎవరు చెప్పారు బైబిల్లో వాస్తు ఉందని? కొత్త తీసుకొని అనిపిస్తున్నారు దేవుని వాక్యానికి. దేవుని వాక్యాన్ని కూడా కొన్ని కొత్తవి అంటిస్తూ ఉంటున్నారు. ఆ వాక్యానికి మనం కలపకూడదు, ఆ వాక్యంలోంచి మనం ఏమి కూడా తీయడానికి వీలు. దేవుని వాక్యంలో వాస్తులేమీ లేవు, వాస్తులేమీ లేవు. కాబట్టి మిత్రులారా, ప్రతి విషయంలో నువ్వు ఎన్ని చేస్తున్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి పనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది ఎవరికి మంచిది? నీకు మంచిది. అంత మాత్రమే కాదు,
నీకు మాత్రమే మంచిది కాదు, అది దేవుని చిత్తం కూడా. అదేంటది? నువ్వు అలా చేయడం దేవునికి ఇష్టం. చిత్తం అంటే ఏంటది? అని ఇష్టం. నువ్వు ఒక కారు కలిగి ఉండడం, నువ్వు ఒక ఉద్యోగస్తుడై ఉండడం, ఓకే, నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండడం, ఇవి మీకు ఉన్నప్పుడు ఇవి దేవుని చిత్తం అని అంటున్నాం మనం. అవి లేనప్పుడు ఇది దేవుని చిత్తం కాదనా? ఇప్పుడు అవి లేవు, నువ్వు ఉద్యోగం లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదనా? చెప్పరేంటండి? అవునా? నువ్వు ఎలాగున్నా దేవుణ్ణి స్తుతించగలిగి ఉండాలి. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అంటే దేవుడు నిన్నొక మంచి స్థితిలో ఉంచితే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావా? దేవుని వలన కేవలము నువ్వు ఆశించేది మేలు ఒకటేనా? అంతేనా? దేవుని వలన, దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించేది మేలు ఒకటేనా? అవునా కదా? గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని స్తుతించగలిగినటువంటి మనసు నీకు ఉండాలి. ఏముండాలి? స్తుతి అర్పణ దేవునికి చెయ్యాలి. ఎలాగున్నా, అనారోగ్యంలో ఉన్నా, ఆరోగ్యంలో ఉన్నా, ఎక్కడున్నా, మేలును అనుభవిస్తూ ఉన్నా, కీడును అనుభవిస్తూ ఉన్నా. ధనవంతుడైనటువంటి లాజరు దరిద్రుడైనటువంటి వాడు. దరిద్రుడేమి మంచి స్థానంలో ఏమీ లేడు. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? పుండ్లు నాకుతున్నాయి. పరిచర్య కాదు, కుక్కలు వచ్చి ఆయన పుండ్లు నాకుతున్నాయి. లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు. ఆయన దేవుణ్ణి స్తుతించడం లేదా? ఎస్, స్తుతి అర్పణ చెయ్యాలి. ప్రభు చెప్పాడు, శ్రమల మీకు ఏదైనా వచ్చినప్పుడు మహా ఆనందముగా ఎంచుడి అని అన్నాడు ప్రభు. పితృపత్రికలో మనం అదే నేర్చుకుంటాం. మీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు మహా ఆనందముగా మీరు ఎంచుకోండి అని అన్నాడు. రాత్రి నాకు అనిపించింది, అది ఎలా సాధ్యపడుతుంది ప్రభు? అది ఎలా సాధ్యపడుతుంది? అంత వేదన కలుగుతుంటే, అంత కలవరం పడుతూ ఉంటే, అంత మానసిక ఏమంటాము క్షోభ, కుడ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యపడే అంశమేనా? సంతోషంగా హ్యాపీగా ఉండడం అది సాధ్యపడేటువంటి అంశమేనా? దట్స్ వై ఐ ప్రైడ్. అది నువ్వు ఎలా చేయగలిగావు? దాన్ని ఎలా నేను అనుభవించాలి తెలియట్లేదు నాకు. అది ఎలా తీసుకోవాలి? ఆ వేదనను, ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ ఇరుకును, ఆ కలవరాన్ని ఎలా ఆనందంగా దాన్ని ఫేస్ చేయగలుగుతాము? హ్యాపీగా దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతాము? సంతోషంగా దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతాము? ఇది ఎలా సాధ్యపడుతుంది? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మన జీవితంలో జరిగే ప్రతి అంశము, నీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు. వాటి అన్నిటిని బట్టి అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎవరికి మంచిది? నీకు మంచిది. అంత మాత్రమే కాదు, అది దేవుని చిత్తం. అది దేవుని ఏంటది? చిత్తం. చిత్తం అంటే సెల్ఫ్ విల్ అని అంటాం మనం దాన్ని. సెల్ఫ్ విల్ మీకు అర్థమైంది. సెల్ఫ్ విల్ అంటే ఏంటనంటే, మీరు అప్పుడప్పుడు ఒక సామెత చెప్తారు, గాడిదను నీళ్ల దగ్గరకు మాత్రమే తీసుకెళ్తాము. తాగాల వద్దా? నువ్వు బలవంతంగా దాని ముట్టిని నీళ్ళల్లో ముంచిన అది తాగదు. ఎందుకంటే దాని మనసులో అది లేదు. దాని మనసులో అది లేదు. ఓకే, కాబట్టి నీ సెల్ఫ్ విల్, నీ స్వచిత్తముతో దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఎస్, ఈరోజు నేను ఇలా ఉన్నాను అనంటే కారణం దేవుడే. ఈరోజు నేను ఇది చెయ్యగలిగాను అనంటే
కారణం దేవుడే. ఈ రోజు నేను ఈ బాధ నుంచి బయటపడ్డాను అంటే కారణం దేవుడే. ఈ రోజు నేను ఈ కష్టాన్ని ఎదుర్కోగలిగాను అనంటే కారణం దేవుడే. ఈ రోజు నేను ఈ ప్రయాణం చేయగలిగాను అనంటే కారణం దేవుడే. ఈ రోజు నేను ఒక ఉద్యోగంలో ఉన్నాను అనంటే కారణం దేవుడే. ఈ రోజు నేను ఒక మంచి స్థితిలో ఉన్నాను అనంటే కారణం దేవుడే. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనంటే కారణం దేవుడే. ఈ రోజు నేను దేవునికి ఇవ్వగలిగాను అనంటే కారణం దేవుడే. హల్లెలూయా. దేవుణ్ణి అలా మనం స్తుతించగలుగుతున్నామా? అటువంటి అర్పణను మనం చేయగలుగుతున్నామా? అందుకే సమస్త దేశములారా, నాట్ వన్ పర్సన్, ఎవరంట? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడు. ఏ ధ్వని అది? ఉత్సాహధ్వని చేయుడు. సంతోషముతో యెహోవాను సేవించుడి. సేవించటం అంటే ఆరాధన చేయడం. ఆరాధన చేయడం. సేవించడం అంటే ఏంటి అర్థం? ఆరాధన చేయడం. ఇంగ్లీష్లో సర్వ్ అనే పదం ఉపయోగించాడు. సర్వ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ప్లేట్లు తీసుకొని వస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసే పని ఏంటి? సర్వింగ్. సర్వింగ్ అంటే ఏంటి? నీకు ఉపచర్య చేయటం. అవును కదా పని. నువ్వు వెళ్తావు, చక్కగా హ్యాపీగా టేబుల్ మీద కూర్చుంటావు. అవునా కదా? సెల్ఫ్ సర్వీస్ అని కొన్ని మోడల్స్ ఉన్నాయి. అంటే నువ్వే బిల్ తెచ్చుకోవాలి, నువ్వే నీకు నచ్చినటువంటి ఐటెంను కొనుక్కోవాలి, నువ్వే తినాలి, నువ్వే కడగటం ఉండదులేండి, నువ్వే తినేసి అడపడేసుకోవాలి. సెల్ఫ్ సర్వీస్ అండ్ హోటల్స్ అవి. కొన్ని సర్వీస్ అంట, కొన్ని హోటల్స్ ఉంటాయి. సమస్త నీ దగ్గరికి తీసుకుని వచ్చి సార్ అంటారు, మేడం అంటారు, వాట్ యు వాంట్ అంటారు, మీకేం కావాలి సార్ అని అంటారు. ఈ విధంగా నేను గౌరవంతో పలకరిస్తారు, ప్రేమతో మాట్లాడతారు, అన్ని చేస్తారు. సర్వ్ గాడ్. దేవుని సేవించండి, దేవుని ఆరాధన చెయ్యండి. ఆరాధన అంటే ఇవ్వడమే. ఆరాధన అంటే ఇవ్వడమే. ఏమి ఇవ్వాలి? నీవు దేవుని సన్నిధికి ఒక అర్పణం తీసుకొని వచ్చి అది దేవునికి ఇవ్వడమే. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నవాడికి నువ్వు ఒక హెల్ప్ చేసిన అది దేవునికి చేయడం. మీకు తెలుసు కదా, గొర్రెల మందలో నుంచి వేరు చేశాడంట మేకలను. అవునా కదా? నీతిమంతులను చూసి అన్నాడంట, నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రహీనుడనై ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు, నేను కష్టంలో ఉంటే నాకు కష్టంలో నాకు తోడున్నారు. వాళ్ళు అన్నారంట, ప్రభువా ఎప్పుడు చేసాము ఇవన్నీ నీకు? మేము మిక్కిలి అల్పుడైనటువంటి నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తరి, అది నాకు చేసింది. హల్లెలూయా. అది దేవునికి సేవ చేయటం అంటే, దేవుణ్ణి సేవించటం అంటే. మనం తోటి సహోదరుడిని ప్రేమించకుండా, తోటి సహోదరుడికి ఏమీ చేయకోకుండా నేను దేవునికి చేస్తానంటే దేవుడు అటువంటి సేవను లేదా అటువంటి ఆరాధనను దేవుడు అంగీకరించాడు. అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మిత్రులరా, దేవుణ్ణి ఎలా సేవించాలి? సంతోషంతో. ఎలా సేవించాలి? సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహ ధ్వనితో. మీరు ఎప్పుడైనా చాలా కాలం ఆగిన తర్వాత మీరు మీ కుమార్తె ఇంటికో కుమారుడి ఇంటికి వెళ్ళారు. మీ పిల్లోడు వెంటనే చూసి ఏం చేస్తాడు? ఉత్సాహం, గంతులేస్తాడు. అవునా కదా? మా అమ్మమ్మ వచ్చింది, మా తాత వచ్చాడు. అవునా కదా? ఇంటింటికి తిరిగి చెప్తాడు, అందరికి చెప్తాడు. ఎవరు కనపడితే అక్కడికి, మా తాతయ్య వచ్చాడు, మా నాన్నమ్మ వచ్చింది. అవునా కదా? ఉత్సాహం, హ్యాపీనెస్, జాయ్ఫుల్. అలా దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అలా దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. అలా దేవుని సన్నిధికి రావాలి కూడా. అదే అంటాడు ఇక్కడ కింద, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలి? అంటే ఉత్సాహంగా పాడుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోవటం కాదు. పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం మొదలెడతారా? ఇప్పుడు గురకిన పడందుకు నాకు
అవునా? నిద్రపోవటానికి కాదు, నిద్రపోవటానికి కాదు. చిత్రం ఏంటనంటే మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా వెళతాం, పెళ్ళికి వెళ్ళినా హ్యాపీగా వెళతాం, టీవీ చూసినా హ్యాపీగా చూస్తాం, సినిమాకి చూసినా హ్యాపీగా చూస్తాం, మనం ఏదైనా చేసుకున్నా హ్యాపీగా చేసుకుంటాం. కానీ దేవుని మందిరంలో కూర్చుంటానికి మాత్రం మనకి ఆ హ్యాపీనెస్ లేదు, ఆ జాయినెస్ లేదు, ఆ ఉత్సాహం లేదు. ఎక్కడ గ్యాప్ దొరికిద్దా బయటికి వెళ్ళి కూర్చుంది. రైట్? గ్యాప్ ఎక్కడ దొరికిద్దా ఆ గ్యాప్లో బయటికి వెళ్ళి కూర్చుందాం. ఎక్కడ గ్యాప్ దొరికిద్దా ఆ గ్యాప్లో బయటికి వెళ్ళి అలా రౌండ్ వేసి వద్దాం. అవునా కదా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి అని అంటే ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఈ అధ్యాయంలో 7 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 7. ఏంటో తెలుసా? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, చెయ్యాలి. ఏం చేయాలి? పాట పాడేటప్పుడు కనీసం చప్పట్లు కొడతానే కూడా చేతులు రావట్లేదు మనకి. పోనీ ఈక్వల్గా కొడుతున్నామా అని అంటే అది కాదు. వర్షం ప్రారంభమయ్యే ముందు చిటపట చిటపట చిటపడమంట చూసారా, తాలింపు అన్నట్టు. ఆళ్ళొక చోట, ఈళ్ళొక చోట, ఆళ్ళొక చోట, ఈళ్ళొక చోట. పాటకు కలిసేటట్టు ఎవరు పాడతలేదు. ఎలా పాడతాం అసలు ముందు? అది లేదుగా, ఉత్సాహం అనేది లోపల లేదుగా. బీ హ్యాపీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం, సంతోషంగా ఇద్దాం, సంతోషంగా ఉత్సాహంగా ఇతరులకు మనం చేద్దాం, మన పొరుగు వారికి కూడా మనం. అంతే తప్ప అన్హ్యాపీగా కాదు. అలా నీకు ఎలాంటి ప్రయోజనం, అది నీకు మంచిది కాదు. అది దేవుని చిత్తం కూడా, దేవుని చిత్తం కూడా. ఏది చేసినా మనం ఊదరగొట్టుకోకూడదు. మళ్ళీ ఇదొకటి మనం కేర్ఫుల్గా చేస్తాం. మనం ఏది చేసినా అదే అంటాడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే వేషధారుల క్రియలు, వేషధారుల ప్రార్థన, వేషధారుల ఉపవాసం. వేషధారుల క్రియల దగ్గర చెప్తాడు పనులు. వేషధారుల పనులు ఎలా ఎలా ఉంటాయి? వాళ్ళు ఇంత చేస్తారు, అంత చెబుతారు. ఏంటది? ఇంతే చేస్తారు అని చెప్పుకోవడం మాత్రం ఇంత చెప్పుకుంటారు. నేను కాదమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏంటి? ఈ బాధలన్నీ ఎందుకు నాకు? రైట్? మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున మీ ముందర. అంటే ఏంటండి అది? ఎక్సలెంట్ వర్డ్ అది. మీ డబ్బా. మనం దీంతో చేసింది దీనికి, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి. అంత రహస్యంగా ఉండాలి మన క్రియ, అంత రహస్యంగా, అంత 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 దాన్ని ఏమంటారు, గోప్యంగా దేవుడు చెప్పాడు మనకి. అప్పుడు ఏమంటాడు దేవుడు? అలా అలా మనం చేయడం ద్వారా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు? నువ్వు రహస్యంగా చేసినట్టు. నువ్వు ముందే మనం బోర కొట్టించుకొని చేసామనుకోండి, ప్రతిఫలాలు ఏమి, వి డోంట్ రిసీవ్ ఎనీథింగ్, వి డోంట్ రిసీవ్ ఎనీథింగ్. కాబట్టి ప్రభు నన్ను ఏది స్తుతించడం అంటే నువ్వు దేవుని పరిచర్య నిమిత్తము సేవ కొనసాగడానికి ఇచ్చిన ఆఫరింగ్ అయి ఉండొచ్చు, నీ పొరుగు వారికి నువ్వు చేసే ఉపచర్య అయి ఉండొచ్చు, నీ పొరుగు వారికి నువ్వు చేసే ఉపచర్య అయి ఉండొచ్చు. అలా నువ్వు చేయడం ద్వారా స్తుతి దేవునికి కలుగుతుంది. అలా నువ్వు చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎవరికి చేస్తున్నావు అన్న ఉద్దేశంతో చేయాలి. మిక్కిలి అల్పుడైన సహోదరుల్లో ఒకడికి నువ్వు చేసావు, అది నాకు చేసినట్టే. అంటే వస్త్రం లేనివాడికి నువ్వు వస్త్రం ఇచ్చావుగా,
అది నాకు ఇచ్చినట్టే. దాహంతో ఉన్నవాడికి దాహం ఇచ్చావుగా, అది నాకు తీర్చిన, ఆ దాహాన్ని తీర్చినట్టే అన్నాడు దేవుడు. హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు డూ. అలా ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాలి. ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాలి. సంతోషంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనం సంతోషంగా పాడుకుంటూ సంతోషంగా ఆయన సన్నిధికి మనం హ్యాపీగా రావాలి. సంతోషంగా ఆయన సన్నిధికి రావాలి. వచ్చి ఏం చేయాలి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. వచ్చి ఏం చేయాలి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ గాడ్ టెలింగ్ అస్. దేవుడు మనకి ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు. తెలియకుండా నువ్వేం చేయలేవు. తెలియకుండా నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు దేవుడు తెలియనటువంటి వారు ఎలా చేస్తారు పనులు? ఎంత వేసుకుందాం? నువ్వు ఎంత ఇస్తావు? నన్ను ఎంత వేసుకోమంటావు? లేకపోతే ఏం చెప్పాలి? అయ్యే దగ్గరలో కనపడతాను. ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఇన్స్టాంట్గా మనసులోకి రావట్లేదు. రైట్? ఈ విధంగా ఉంటారు. వంతులు నేనే చెయ్యాలా? మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు లేరా? ఇది ఇది అది కాదు. అది కాదు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. అది కాదు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, వి షుడ్ నో గాడ్. దేవుని సన్నిధికి అయ్యా మీరు అందరూ చదువుకున్నారు కదా, కాలేజీకి వెళ్ళి ఎంఎల్టీ చేసాం మన కదా, వెళ్ళి ఏం చేసావు? వీళ్ళేం చేసావయ్యా? చదువుకున్నావు. ఏం చదువుకోవడం వల్ల ఏం అర్థమైంది? సబ్జెక్ట్ అర్థమైంది. ఆయన సబ్జెక్ట్ ఆయన తెలుసుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు నాకు బ్లడ్ టెస్ట్ చేయాలి, బీపీ టెస్ట్ చేయాలి. బీపీ టెస్ట్ అని చేయలే, బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్లో ఏమేం చేయాలి? మలేరియా టెస్ట్ చేయాలి, టైఫాయిడ్ టెస్ట్ చేయాలి, డెంగ్యూ టెస్ట్ చేయాలి, ఇంకోటి ఏముంది, కిడ్నీ ఎలా ఉందో బ్లడ్లోనే తెలుస్తుంది. ఇవన్నీ టెస్టులు ఆయన తెలుసుకున్నాడు వెళ్ళి, సబ్జెక్టు తెలుసుకున్నాడు వెళ్ళి. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి సబ్జెక్టు తెలుసుకోవాలి. అందుకే వినుట వలన విశ్వాసం. వింటే జ్ఞానం కలుగుతుంది, తెలుస్తుంది. వింటే జ్ఞానం కలుగుతుంది. వినాలి, అప్పుడే జ్ఞానం కలుగుతుంది, అప్పుడే తెలుసుకోగలుగుతాం. జ్ఞానం కలిగితేనే విశ్వాసం ఉంచగలుగుతాం. జ్ఞానం లేకుండా, తెలివి లేకోకుండా, ఆయన గురించి తెలియకుండా, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే సత్యం నీవు తెలియకుండా ఆయన యందు నువ్వు విశ్వాసాన్ని ఉంచలేవు. విశ్వాసాన్ని నువ్వు ఉంచలేవు. కాబట్టి మిత్రులారా, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఆయనే దేవుడని తెలుసుకోవాలి. ఆయన కూడా దేవుడని తెలుసుకోవడం కాదు, ఆయనే దేవుడని తెలుసు. ఎవరి యెహోవా? యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నాడు. ఉన్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నాడు. ఆ మాట మోషేతో చెప్తాడు. నువ్వెవరమని చెప్పను నేను వాళ్ళకి అని అంటే, ఉన్నవాడను అని చెప్పు. మనదే ఉన్నవాడు అంతే. ఉండుననువాడు, ఆయన పేరే ఉన్నాడు. ఉన్నాడు అనువాడు. అనువాడు అంటే ఏంటి? ఉన్నాడని అంటారని అర్థం. అనువాడు ఆయన పేరు కాదు. కేవలం ఆయన ఉన్నాడు అనేది ఆయన పేరు. ఉన్నాడు అని అంటాం కదా, మనం అంటాం కదా, అదనమాట దాని అర్థం. అనువాడు అనేది పేరు కాదు, ఉన్నాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెడ్. ఏంటి దాని అర్థం ఏంటి? సెల్ఫ్ ఎగ్జిస్టెడ్. సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ అంటే అర్థం ఏంటి? తనకు తానుగానే జీవం కలిగినటువంటి వాడు. ఎవరు తయారు చేయలేదు ఆయన్ని. మీరు ఆరాధించేటువంటి దేవుళ్ళు, దేవతలు వాళ్ళు లేరు, నేనున్నాను. మీరు ఆరాధిస్తున్నటువంటి, మీరు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు, దేవతలు వాళ్ళు లేరు, నేనున్నాను. అందుకే నా పేరు నేనున్నాను, యెహోవా. ఈ మాట మొట్టమొదటిసారి అవ్వ పలుకుతుంది.
బైబిల్ గ్రంథంలో ఎవరు పిలిచారు దేవుణ్ణి ఆ పేరుతో? యెహోవా అనే పేరుతో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి పిలుస్తుంది. యెహోవా దయ వలన నేను ఒక కొడుకుని సంపాదించుకున్నాను. ఎవరి దయ వల్ల అంట? దేవుని పేరుతో మొట్టమొదటిసారి దేవుని పేరు చెప్పింది ఆవిడ. ఆయన పేరు యెహోవా అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తెలుసుకోవాలి. వి షుడ్ అండర్స్టాండ్ గాడ్. నువ్వు ఆయన్ని తెలుసుకోవడం దేవుని చిత్తం, ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన నీకు ఎలా తెలుస్తాడు? ఆయన సన్నిధికి వచ్చి, ఉత్సాహంగా ఆయన సన్నిధికి వచ్చి, ఉత్సాహంగా ఆయన గురించి నువ్వు వింటే నీకు తెలుస్తుంది. ఆయన గురించి వింటే నీకు తెలుస్తుంది. అందుకే ప్రభువు కీర్తనాకారుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రుచి చూడకుండా వాసన చూసి చెప్పలేవు. ఏమ రైట్? అవునా కదా? రుచి చూడకుండా వాసన చూసి ఉప్పు సరిపోయిందని చెప్తావా? కారం సరిపోయిందని చెప్తావా? చెప్పలేము. వి కెనాట్. అందుకని ఆయనను నువ్వు రుచి చూడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. రుచి చూడడం అంటే ఏంటి? స్వతహాగా అనుభవించటం, అంతే కదా? చేతిలో వేసుకొని నాకి నాలుకతో ఉప్పు తక్కువైంది, కొంచెం కారం వెయ్యి, కొంచెం ఉప్పు వెయ్యి, లేకపోతే కొంచెం కొంచెం ఉప్పు తగ్గించుంటే బాగుండేది, ఇవన్నీ చెప్పగలుగుతావు. ఎప్పుడు? ఆఫ్టర్ టేస్ట్, నాట్ బిఫోర్ టేస్ట్. రుచి చూడకముందు ఏమి చెప్పలేవు, నీకేం తెలియదు. రుచి చూసిన తర్వాతే. కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలి. అవగాహన లేకుండా ఆయనకు స్తుతి అర్పణ చేయలేము. అవగాహన లేకుండా ఆయనకు స్తుతి అర్పణ చేయలేము. అవగాహన ఆయన గురించి తెలియకుండా ఆయనకు స్తుతి అర్పణ చేయలేము. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే ఆయనకు స్తుతి అర్పణ చేస్తూ, ఆయన తెలుసుకొని ఆయనకు స్తుతి అర్పణ చేయాలి. ఆయన గురించి తెలుసుకొని ఆయనకు స్తుతి అర్పణ చేయాలి. మిత్రులారా, ఆయనను గురించి నీకు తెలియకుండా, అవగాహన లేకోకుండా ఆయన్ని స్తుతించలేవు, ఆయన ఆరాధన చేయలేవు, ఆయన్ని సేవించలేవు, ఆయన చెప్పింది నువ్వు చేయలేవు, ఆయన నువ్వు నమ్మలేవు. ఆయన నువ్వు నమ్మలేవు. మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా. అందుకే ఆయన పిలుస్తున్నాడు. యాహ్వను నాది కాదు, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. రమ్మని ఆయన పిలుస్తున్నాడు, నేను కాదు. రండి. వచ్చి ఏం చేయమంటున్నాడు దేవుడు? తెలుసుకోండి. ఎవరని తెలుసుకోవాలి? ఉత్తముడని తెలుసుకోండి. ఉత్తముడంటే అర్థం ఏంటి? ఉత్తముడంటే అక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడాను ఆయన గ్రేట్, అంతే కదా? అక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా గ్రేట్. అందుకంటారు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండములు అంటారు వాళ్ళు. చదవండి ఒకసారి 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం. యెహోవా అది ఎవరంట? వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? హల్లెలూయా. ఏంటది? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు. ఎవరి వేల్పులు? వేల్పులంటే ఎవరు? కుల దేవతలు, గృహ దేవతలు. దేవతలంటే మీరు పూజించేవాళ్ళు. మీరు ఎవరినైతే దేవుడని పూజిస్తున్నారో ఆ పూజించే ఆ దేవతల్లో, మీరు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి వారందరిలో నీకు మించిన వాడు ఎవరున్నారు? నీకు మించిన వాడు పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడు ఎవరున్నారు? ఆయన ఎలాంటి వాడంట? అద్భుతములు చేసేవాడు, స్తుతి కీర్తనలను బట్టి పూజింపదగినటువంటి వాడు. ఇంత అద్భుతమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన గురించి, ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోగలుగుతామంటే, మొదటి మాట, ఆయనే మనలను పుట్టించను. ఆయనే మనలను ఎవరు పుట్టించింది? ఆయనే మనల్ని పుట్టించాడు.
దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాలో ఆశ్చర్యము భయము కలుగుతుంది. మీ చేతి మీద ఉన్న వెంట్రుక కానీ, మీ తలలో ఉన్న తల వెంట్రుక కానీ ఒక్కటి కూడా మీరు తయారు చేయలే. మనం అంటాం నా జుట్టు. అవునా కదా? నా ముఖం, నా అందం, దీన్ని చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. అవునా కదా? ఇలా గమనించండి, అక్కడ పుట్నోట్ వేసాడు, చదవండి అమ్మ. పుట్నోట్ ఏముంది? మనలను మనమే, అద్భుతమైనటువంటి మాట. యు ఆర్ నాట్ సెల్ఫ్ క్రియేటెడ్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ అంతటి నువ్వు రాలా. తనంతట తాను వచ్చింది దేవుడు ఒక్కడే. ఓకే, తనంతట తాను ప్రాణం కలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. తనకు తానుగా నిర్మితమైన వాడు దేవుడు ఒక్కడే. ఎవ్వరూ ఆయన క్రియేట్ చేయలే. అది మానవులమైనటువంటి మనము దేవుని చేత సృష్టించబడినటువంటి వారము. ఇది నువ్వు అర్థం చేసుకో. ఈరోజు నీలో ప్రాణం ఉంది, ఊపిరి ఉంది, చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, తినగలుగుతున్నావు, ఉండగలుగుతున్నావు, కష్టపడగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు, ఒక 4 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నావు. ఈ కష్టానికి, నీకున్న బలానికి బలం నీది కాదు. దావీదు అన్నట్టుగా ఇంతగా చేయడానికి ఇచ్చు సామర్థ్యము అది మేము కలిగి ఉండటానికి మేమే ఆపాటి వారం. ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండటానికి మేము ఏపాటి వారం. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండ కొన్ని నీళ్లను ఎటు పోకుండా ఒక దగ్గర ఉంచగలుగుతుంది. ఒక దగ్గర. అది కుండ సామర్థ్యమా? కుండ తయారు చేసిన వాడి సామర్థ్యం. అంతే కదా? ఆ కుండ తయారు చేసిన వాడు ఆ నీళ్లు చల్లా చెదురు కాకోకుండా, ఎటు పోకోకుండా ఒక దగ్గరే నీకు ఉపయోగపడేటట్టుగా ఉండడానికి కుమ్మరి వాడుదనాల ఆ సామర్థ్యంతో దాన్ని తయారు చేశాడు. అంతే తప్ప కుండలో సామర్థ్యం ఏమీ లేదు. ఈ మైక్ ఉంది, నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీరు స్పష్టంగా వినపడగలుగుతున్నాయి. అలాగే బయట చాలామంది వినగలుగుతున్నారు. ఇది దీని గొప్పతనం కాదు, దీన్ని ఎవరైతే నిర్మించాడో అని గొప్పతనం. ఓకే, ఈరోజు నీ దగ్గర ఉన్న టాలెంట్ చూసి, నీ దగ్గర ఉన్న తలాంతులు చూసి, నీ సామర్థ్యాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో. ఇట్ ఈస్ గివెన్ బై ద గాడ్. అవి నీకు ఎలా వచ్చాయి? అవి నీకు ఎవరిచ్చారు అని అంటే, దేవుడు నిన్ను చేసినప్పుడే, నిన్ను పుట్టించినప్పుడే ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించారు. దే ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. అవి దేవుడు నీకు ఇచ్చినటువంటివి. ఆయనే మనలను పుట్టించును, అది తెలుసుకోవాలి. మనము ఆయన వారము. ఎవరి వారం? ఆయన వారం. ఎవరైతే తయారు చేశాడో, తయారు చేసిన వాడికి మాత్రమే పేటెంట్ రైట్స్ ఉంటాయి. పేటెంట్ రైట్స్ అంటే సర్వ హక్కులు. దాన్ని అమ్మాలన్నా, పగలగొట్టాలన్నా అంతే కదా, సర్వ హక్కులు వాడివే. ఇప్పుడు ఇది నేను కొనుక్కున్న దాన్ని వాడుకుంటే ఇప్పుడు హక్కులు ఉంటాయా? ఇది నాదంటా అక్కడ సరిపోతాడా? సరే, ఇది కొనుక్కున్నాం, మనం మైక్ కొనుక్కున్నాం, దీన్ని తయారు చేసినప్పుడు ఇది నాది, మైక్ నేను పట్టుకెళ్ళిపోతానంటే కుదురుద్దా? ఎందుకంటే దీని మీద హక్కు లేదు అడిగి. అవును కదా? దీని మీద సర్వ హక్కులు మనం కొనుక్కున్నాం, సాధించాం. అవును కదా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ మీద సర్వ హక్కు కలిగినటువంటి వాడు దేవుడు. నీకు తీర్పు తీర్చేవాడు దేవుడే. నిన్ను నిత్య జీవానికి పంపాలన్నా, నిన్ను నరకానికి పంపాలన్నా దేవుడే. ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలా? ఆ దేవుడే నిన్ను సృష్టించాడనే నీ సృష్టికర్తన గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలా? ప్రసంగి అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను
స్మరణకు తెచ్చుకో. స్మరణ అంటే జ్ఞాపకానికి తెచ్చు. ఎప్పుడది? బాల్య దినముల యందే నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకుని దేవుని వాక్యం మనకు నేర్పుతా ఉన్న మిత్రులారా. కాబట్టి నిన్ను సృష్టికర్త దేవుడని తెలుసు, నీవు ఆయనకు చెందిన వ్యక్తివని తెలుసు. ఓకే, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరము? ఆయన ప్రజలం. అపోస్తుల కార్యాల 17వ అధ్యాయం చదివితే మనము ఆయన సంతానమని మన కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు అని అంటారు. మనం ఎవరమంట? ఆయన సంతానం, ఆయన పిల్లలం, ఆయన కుమారులం, ఆయన పిల్లలం మనమందరం కూడా. కాబట్టి నువ్వు దేవుని సంతానం అనే సత్యాన్ని ఎందుకు గ్రహించింది? నీ తండ్రి దేవుడు అనే సత్యాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి దేవుడే. భౌతికంగా నీకు రూపాన్ని ఇచ్చినటువంటి నీ భౌతిక తండ్రి కాదు. ఆయన భౌతికంగా బహుశా ఒకవేళ నీకు తండ్రి అయి ఉండొచ్చేమో, ఆయన నీకు జీవాన్ని ఊపిరిని పోసినటువంటి వాడు నీకు అసలైన తండ్రి. నీకు ఉనికినిచ్చినటువంటి వాడు నీకు నిజమైన తండ్రి. నీ భౌతిక తండ్రి నిన్ను కొంతవరకు మాత్రమే కేర్ చేయగలుగుతాడు, కొన్ని రోజులు మాత్రమే నిన్ను చూడగలుగుతాడు, కొన్ని రోజులు మాత్రమే నిన్ను పట్టించుకోగలుగుతాడు. నీ భౌతిక తండ్రి నువ్వు బాగుంటే నిన్ను ప్రేమిస్తాడు, ఆయన చెప్పిన మాట నువ్వు వింటే నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఇష్టపడతాడు. కానీ నిన్ను సృజించినటువంటి నీ పరలోకపు తండ్రి నువ్వు ఎలాగున్నా నిన్ను ప్రేమించాడు. నువ్వు ఎలాగున్నా నిన్ను గదియక్కోలింటి కదా మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన వేటగాండ్రకు ఆహారముగా ఇవ్వలేదు, వేటగాండ్రకు ఆహారంగా ఇవ్వలేదు అను కదా. అంటే దేవుడు నీకు అంత భద్రతను కల్పిస్తున్నాడు. నీ ఫిజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ భద్రత నీకు ఇవ్వగలరా? ఆ భద్రత నీకు కల్పించగలరా? కల్పించలేదు. ఒక సెన్స్కి వచ్చేసరికి ఎంతని ఖర్చు పెట్టను, ఎంతని చెయ్యను, నీకు నా వల్ల కాదు, ఒక స్థాయి వరకు నేను తీసుకొచ్చాను, నేను అక్కడి నుంచి నువ్వు కష్టపడాల్సింది తప్ప నేను చేయను అంటారంటారా పేరెంట్స్. అంత మాత్రమే చూడగలుగుతారు నీ ఫిజికల్, నీ భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. విచ్ మీన్స్ నేనేం చెప్తున్నాను, వారిని గౌరవించవద్దు, వారిని ప్రేమించవద్దు అని చెప్తున్నాను. అలా ఏమి నన్ను, అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది. నువ్వు బ్రతికున్నంత కాలం నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి, ఉత్సాహంగా రావాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, ఉత్సాహంగా దేవుణ్ణి సేవించాలి, ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంత మాత్రమే కదా ఆయన సన్నిధికి వచ్చి ఆయన గురించి తెలుసు. ఆయన సన్నిధికి వస్తే నీ సృష్టికర్త ఆయన నీకు తెలుస్తుంది, నీవు ఆయన సంతానం అనే విషయం నీకు తెలుస్తూ ఉంది, నీవు ఆయనకు చెందిన వ్యక్తి అనే ఈ విషయం నీకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్ను పోషించేవాడు కూడాను ఆయన. అదే చెప్పాడు కదా, ఆయన మేపు గొర్రెలను. ఎవరు మేపుతున్నారు? ఆయన మేపుతున్నాడు, ఆయన పోషిస్తున్నాడు మనల్ని. ఏమై రైట్ ఆర్ నాట్? దీని మీలో ఎంతమంది అగ్రి అవ్వగలుగుతున్నారు? ఆయన పోషిస్తున్నాడు మనల్ని. ఆయన పోషించకపోతే మనం పస్తులు ఉండాలి. సింహపు పిల్లలు ఆకలి గలవై లేమి ఉంటాయేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ మేలు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్ది ఉండదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, హీఈస్ ఫీడింగ్ యూ. ఈ రోజున నువ్వు తినే ప్యాడీ రైస్ ఏంది, మరి వరిగింజలు, నువ్వు అనుకుంటావు నేను కష్టపడ్డాను సంపాదించాను. అసలు ఆ వరిగింజలు ఎలా వచ్చినాయి? కదా, భూమికి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఓకే, భూమికి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది నువ్వు ఇచ్చిన సామర్థ్యం కాదుగా, నువ్వేమి భూమికి సామర్థ్యాన్ని నువ్వేమి ఇవ్వలేదుగా, అవునా కాదా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది మనం గమనించవాలి. ఆయన మనల్ని మేపుతున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అందుకని ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎవరికి మంచిది? మనకు మంచిది. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట
మంచిది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. యథార్థవంతులకు శోభస్కరం. అంత మాత్రమే కాదు, అందుకంటాడు కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు. కనీసం దేవుడు చేసినటువంటి మేలుడికి ఒక్కళ్ళైనా కృతజ్ఞత గుర్తుపెట్టుకున్నారా? ఎన్ని చేయట్లేదు మనం. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఎన్నో ఆటంకాలు పెట్టుకుంటాం, అవునా కదా? కనీసం దేవుడు 2025 నన్ను కాపాడాడు, నాకు సంరక్షణ ఇచ్చాడు, నన్ను పోషించాడు, నా బిడ్డల్ని కాపాడాడు, నన్ను కాపాడాడు, కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పడానికి నేను కుడికి పెట్టుకున్నాను. ఇంతేనండి. అదే కదా కృతజ్ఞత. మనం ఇచ్చే డబ్బులు కాదు కృతజ్ఞత. ఓకే, ఆయన ఇచ్చే క్వాంటిటీ చూడు. ఇప్పుడు 2000 రూపాయల కాగితం ఉంది, తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఉపయోగం ఏముంది? అవునా కాదు? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వెంత ఇస్తున్నావు ధనం అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వెంత ప్రవర్తన, నీ బిహేవియర్, దేవునితో నీ వైఖరి, దేవుని పట్ల నీ తీరు, దేవుని పట్ల నీ విశ్వాసం, దేవుని పట్ల నీ భక్తి, దేవుని మీద నీకు ఉన్నటువంటి ఆశ, దేవుని మీద నీకు ఉన్నటువంటి ఆప్యాయత, ఆయన్ని సేవించడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన్ని సేవించడము మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎన్ని చేసుకోవట్లేదు. నేను ఇవన్నీ కొన్ని చెప్పాను అనుకోండి, పాస్టర్ గారికి గిట్టదు అనుకుంటా, మేము ఇవన్నీ చేసుకున్నాము అని మమ్మల్ని అంటున్నాడు అనుకుంటారు. అవునా కదా? వేల రూపాయలు వృధాగా పాడు చేస్తాం, 100 రూపాయలు వృధాగా పాడు చేస్తాం. వాట్ ఈస్ ద మైనస్? దేవుణ్ణి స్తుతించడానికి మనకు వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు పస్తులు ఉండకుండా నిన్ను పోషిస్తున్నాడు కదా, అది. ఓకే, వారి పళ్ళల్లో ఆ మాంసం ఇరుక్కుపోయిందంట. వాళ్ళు తిని అది నోట్లో నుంచి కాదు బయటకు వచ్చింది, నాసిక రంధ్రాల్లో నుంచి బయటకు వచ్చిందంట. అంత తిన్నారు వాళ్ళు. అంత దేవుడు వారిని పోషించినా, సంరక్షించినా, కాపాడినా, దేవుడు చేసినటువంటి మేలులు అలాగే మర్చిపోయారు. అదే కృతజ్ఞత. ఆయన చేసిన మేలులు మర్చిపోవడం ఆ కృతజ్ఞత. 2024లో చేసిన మేలుడు మర్చిపోయాం, 25లో చేసిన మేలుడు మర్చిపోయాం, 23లో చేసిన మేలుడు మర్చిపోయాం. కానీ దేవుణ్ణి అడుగుతున్న మనం ఇంకా మేలు చెయ్యండి, మేలు చెయ్యండి, మేలు చెయ్యండి, అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, అది చెయ్యండి, ఆరోగ్యం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఏదో ఇవ్వండి. బట్ వీఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. ఒక విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడన్న సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అది నీకు అర్థం కాక ఇంకా ఏవో కావాలని అడుగుతున్నావు. ప్రాణం ఇచ్చినటువంటి వాడు నీ సమస్యలు ఆయనకు పెద్ద లెక్క, నీ సమస్యలు ఆయనకు పెద్ద లెక్క. గమనించండి మిత్రులారా, కృతజ్ఞత అర్పణములు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించు. ఆయన గుమ్మంలోకి ఎలా రావాలంట? కృతజ్ఞత అర్పణములు చెల్లించు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి రండి. ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించాలి. వచ్చిన దగ్గర నుంచి కూర్చోవటమే. 8:45 ప్రార్థన ప్రారంభమయ్యి 9:15 వరకు ప్రార్థన అంటే 9:30కు వస్తున్నాం మనం. అంటే అప్పుడు పాటలకు అయిపోయినాయి, వాక్యం మొదటి మెసేజ్ కూడా ప్రారంభమైంది. టైం చూసుకొని చివరిలో మూలుగుతున్నాం మళ్ళీ. నువ్వు వచ్చింది ఎప్పుడు, నువ్వు సణిగేది ఎప్పుడు? నువ్వు రావడమే లేటుకు వచ్చావు, పైగా టయాన్ని చూసి ఇక్కడ ముగించట్లేదని మూలుగుతున్నావు. నీకు దేవుని సన్నిధిలో ఉత్సాహం ఏది? నీకు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి తిందామని ఆలోచన కానీ
ప్లీజ్ వాటి నుంచి మనం బయటికి రావాలి. దేవుణ్ణి మనం ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉండు, సంతోషంగా గడుపు. అది ఎంత సమయం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఎంత సమయమైనా గడపాలి. యేసుక్రీస్తు రాత్రంతా గడిపాడంట. ఎంతసేపు గడిపాడైనా? రాత్రంతా గడిపాడైనా. రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. మిత్రులారా, జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. నిత్యం ఉండేది ఏంటి? ఆయన కృప, ఆయన సత్యం. అవే శాశ్వతంగా ఉండేవి, అవే నిన్ను కాపాడేవి. అదే నిన్ను కాపాడేది, నిన్ను కాపాడేది, నిన్ను పోషించేది ఆయన కృప. ఆయన కృప. ఇశ్రాయేలు ప్రజలు 106వ కీర్తనలో మనం జనవరి 31 నైట్ మనం నేర్చుకున్నాం, వాచ్ నైట్ సర్వీస్. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మార్లు తప్పిదాలు చేశాడు, అయినా దేవుడు వారి తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడా? అది కృప, అది కృప. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ అధ్యాయంలో మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి, దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, దేవుడు ఎవరు, మనకి ఏం చేశాడు అని అనేకమైనటువంటి అంశాలు కీర్తనలో మనం నేర్చుకున్నాం. ఉత్సాహంగా ఆయన సన్నిధికి మనం రావాలి, సంతోషంగా ఆయనను మనం ఆరాధన చేయాలి, వచ్చి ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ఆయనకు మనం కృతజ్ఞత స్తుతులను మనము ప్రతి విషయంలో ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లించుడి అనే కండిషన్ అది. అవునా కదా? మీరు మహిళా మండలం తీసుకున్నారు, తీసుకున్న తర్వాత నేను కట్నం అంటే కుదిరిద్దా? తీసుకున్న తర్వాత నేను కట్నం నువ్వే కట్టుకో ఈ నెల అంటే కుదురుద్దా? అవునా కదా? ఈ నెల నువ్వే కట్టుకున్న దగ్గర లేవని ఆ లీడర్ ఉంటాడు కదా, డబ్బులు నువ్వు తీసుకుని లీటర్ నువ్వు కట్టుకో నా దగ్గర లేవు అని అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది అది? తప్పు కదా అది? మిత్రులారా గమనించండి, నువ్వు ఖచ్చితంగా చెల్లించాలి. అదేంటది? ఖచ్చితంగా చేయాల్సిన పని అది. అలా చేస్తే ఎవరికి మంచిది? నీకు మంచిది. అలా చేస్తే ఎవరికి మంచిది? నీకు మంచిది. అంత మాత్రమే కాదు, దట్ ఈస్ ద గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. అది దేవుని చిత్తం నీ జీవితంలో. నువ్వు అలా జీవించాలి, నువ్వు అలా దేవునికి కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము ఉండేటువంటిది ఆయన కృప, ఆయన సత్యము. నేను ఈ అధ్యాయంలో 7 ఆజ్ఞలని చెప్పా కదా. మొదటిది ఉత్సాహధ్వని చేయడం, రెండోది ఆయనను సేవించడం, మూడోది ఆయన సన్నిధికి రావడం, నాలుగోది ఆయన తెలుసుకోవడం, ఆయనను తెలుసుకోవడం, ఐదోది ఆయన స్తుతించడం, ఆరోది ఆయనను ఘనపరచటం, ఏడవది ప్రవేశించటం, ఆయన గుమ్మంలో ప్రవేశించటం. హల్లెలూయా. కాబట్టి 7 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ 7 ఆజ్ఞలు ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ అంతా ఉంది. ఈ 7 ఆజ్ఞలు నేను చెప్పిన మెసేజ్ అంతా ఉంది. చివరికి ఒక మాట చూసి మనం ముగించుకున్నాం. హెబ్రీ 13:15 నేను చెప్తా, నాతో పాటు చెప్పండి. కాబట్టి ఆయన ద్వారా, గట్టిగా చెప్పండి, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. స్తుతియాగం చేయడం అంటే అర్థం ఏంటి చెప్పాడు అక్కడ? స్తుతియాగం చేయడానికి అర్థం చెప్పు. ఆయన నామమును ఇందాక అదే చెప్పింది మీకు స్టార్టింగ్లో. ఒప్పుకోవడం. ఏంటి ఒప్పుకోవడం? నేను ఇలా ఉన్నాను అంటే, నేను ఇలా బ్రతికాను అంటే, నాకు ఈ ఆయుష్ ఉందంటే, నాకు ఈ ఊపిరి ఉందంటే ఆయన. ఈరోజు నాకు ఒక మంచి జీవితం ఉందంటే, ఈరోజు నాకు ఉద్యోగం ఉందంటే ఆయన నామాన్ని మనం ఒప్పుకోగలటం. అది ఎప్పుడు చేయాలది?
బ్రతికున్నప్పుడు చేయాలి. ఎప్పుడు చేయాలి అది? ఆ వచనం చదవండి. ఆ, ఎప్పుడది? ఎల్లప్పుడూ. ఆ వర్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎప్పుడది? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఆదివారం మట్టుకే. ఆ! ఎల్లప్పుడు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. ప్రతి నిమిషం దేవుడు నీకు పెట్టిన భిక్ష. దాన్ని ఒప్పుకోకపోయినా. నేను అదే అనుకున్నా మొన్న. నేను మొన్న అదే అనుకున్నా. నిజం వాస్తవంగా చెప్తున్నాను మాట. దేవుడు నాకు భిక్ష పెట్టాడు. దేవుడు నాకు ఒక నిమిషాన్ని భిక్షగా ఇచ్చాడు. దేవుడు నాకు రోజును భిక్షగా ఇచ్చాడు. ఆ రోజు అయిపోయిన తర్వాత అనుకున్నా. దేవుడు నాకు 2 రోజులు భిక్షగా ఇచ్చాడు. ఈ రోజు అనుకుంటున్నా. ఎస్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలా మనం దేవునికి స్తుతియాగం చేద్దాం. ఎల్లప్పుడూ చేద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లిద్దాం. సంతోషంగా ఆయన సన్నిధికి వద్దాం. సంతోషంగా ఆయన సేవిద్దాం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన సృష్టికర్త, నాకు సృష్టికర్త, నిన్ను నన్ను పోషించేటువంటి వాడు. నీవు నేను ఆయన సంతానం, ఆయన వారం, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి ఇంత సంరక్షణ, ఇంత ఇంత పోషణ, ఇంత కాపుదల, కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను కాపాడినట్లుగా నేను నన్ను ఆయన కాపాడుతున్నాను. ఆయనకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువ. అలా మన జీవితాన్ని దేవునిలో మనం యథార్థంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుని గణపరిచే వారిగా ఉందాం. ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆస్వాదించండి. ఆమేన్. మోకరించండి. మోకరించండి. ప్రార్థన చేయండి. ప్రభు బల్లారాధనకు సిద్ధపడిన వారు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. మోకరించండి. ప్రార్థన చేయండి. ప్రభు బల్లారాధనకు సిద్ధంగా ఉన్నటువంటి వారు కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు పేరట విజ్ఞాపన చేస్తాం. ప్రార్థన చేయండి. వాక్యాన్ని విన్నాం కదా మనం. దేవుని మాటలు మనం విన్నాం కదా.